ఎన్ని దోపిడీలు, ఎన్ని దొంగతనాలు, ఎన్ని భూ కబ్జాలు, ఎంత అక్రమం, ఎంత దౌర్జన్యం. ఓటేసి గెలిపించిన తర్వాత ప్రజలకు అది చేస్తాం ఇది చేస్తామని కొన్ని వేల డబుల్ బెడ్రూమ్స్ కట్టించి ఎన్నో వేల కోట్ల ప్రజల సొమ్ము ఖర్చు పెట్టి నిరుపేదలకు కూడా అందచేయకుండా సీఎం కానీ, పిఎం కానీ, ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, కార్పొరేటర్ కానీ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ కింద ఉన్న వాళ్ళకి, వాళ్ళు ఉంచుకున్న వాళ్ళకి, వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళకి, దోపిడీ చేసే వాళ్ళకి పంచిపెట్టినారు తప్ప డబుల్ బెడ్రూమ్స్, ఇల్లు ఉన్న వాడికి ఇల్లు ఇచ్చినా తప్ప డబుల్ బెడ్రూమ్స్. నిరుపేదకి ఎవడిచ్చాడు ఒక మాట చెప్పండి. ఈనాడు పార్టీ మార్చిన తర్వాత, గవర్నమెంట్ మారిన తర్వాత 3 సంవత్సరాల పాలనలో సీఎం దొంగ అని చెప్పేసి కొంతమంది తెలివి తక్కువ వ్యక్తులు ఆయన ఫోటో పెట్టి చెప్పు తీసుకొని కొడుతున్నారు ఈ తెలంగాణ సీఎం గారిని. తప్ప రైట? నా ఉద్దేశం అయితే తప్పు. 3 సంవత్సరాల పాలన ఇంకా ఆయన ఏం దోచుకోలేదు.